క్రైస్తవులు అనండి. నామకార్థ క్రైస్తవులు అంటే ఇంకో మాటలు చెప్పండి. పేరుకు క్రైస్తవులు, పైకి క్రైస్తవులు. ఈ పైకి క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? పైకి క్రైస్తవులు ఎలా ఉంటారో నేను చెప్తానప్పుడు మీరు చూసుకోండి. బైబిల్లో నుండే సుమా బయటికి వెళ్ళను. గలతీ పత్రిక 4:8 ఈ నామకార్థ క్రైస్తవులకు ఉండే మొదటి గుర్తు ఏంటంటే, అమావాస ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు, మంగళవారము, దినాలు మాసాలు ఆచరిస్తారంట. ఎవరు అనండి, మీరు అనండి, ఎవరు ఆచరించేది? నామకార్థ క్రైస్తవు, పైకి క్రైస్తవు, పేరుకు క్రైస్తవు. ఇక రెండవదిగా యోవేలు గ్రంథం 2:13 ఏముందంటే, మీ పాత నిబంధన కాలంలో ఎవరైనా బాధ వ్యక్తపరచాలి అంటే దేవుని దగ్గరకు చేంజ్ చేసేవారంటే బట్టలు చింపేసుకుని గోని పట్టలు కట్టేసుకుని బూడి జల్లు చేసుకునేవాడు. అందుకని దేవుడు అంటాడు, బాబు మీ వస్త్రాలు కాదురా నాన్న, హృదయాలను చింపుకోండి. నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారు? పైకి క్రైస్తవుల వేషాలు వేస్తారు, కానీ హృదయంలో మాత్రం భయం ఉండదు, భక్తి ఉండదు, హృదయంలో ఇంత వాక్యం ఉండదు. అందుకని మీ వస్త్రములు కాదు, మీ హృదయాలు చింపుకో. మీ హృదయములో నుండి రాని భక్తి, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇది నాది. ఆ హృదయంలో ఏమీ లేకుండా పైకి పితా పుత్ర పవిత్రాత్మ స్తోత్రం ఆత్రం అంట వెళ్ళిపోయింది. ఎవరిని మోసం చేసుకున్నావు? హృదయం, నీ పూర్ణ హృదయంతో దేవుడైన యెహోవాను ప్రేమించో. మాటలతో కాదు, పైకి ఏదో క్రైస్తవ వేషధారణ వేసుకుని కాదు, బైబిల్ పట్టుకుని పట్టుకోండి, కరెక్టే. హృదయంలో నుండి రావాలి. నామకార్థ క్రైస్తవుల యొక్క రెండో విషయం ఏంటంటే, పైకి వేషధారణ కలిగి ఉంటారు, కానీ అసలు హృదయంలో ఏమీ ఉండదు. మూడోది, 1 కొరింథీ పత్రిక 8:8 ఈ వచనాలన్నీ మీరు చదువుకుంటే 8వ అధ్యాయంలో, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకి తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు అని ఆ భోజనాల గురించి రాస్తాడు. రోమపత్రిక 14లో కూడా ఉంటుంది భోజనాలు. కొంతమంది అతిశయపడతారు, నేను మాంసం తిన్నాను, కూరగాయలే తింటాను కనుక అమ్మో నేనెంతో శుద్ధి అనుకుంటారు కొందరు. నువ్వు కూరగాయలు తింటున్నావో మాంసాలు తింటున్నావో ఏం తింటున్నావు అని దేవుడు చూడటం. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీ ఇష్టమైన తిను. దేవుని కృతజ్ఞతలు చెప్పి, దేవుని స్తోత్రం ప్రభు అని చెప్పి, నీకు ఏదైతే నీకు తినేది, నీవు ఇష్టపడేది దేవునికి ప్రార్థన చేసి తినేసే. కనుక ఆహారాన్ని బట్టి ఎవరు దేవుని దగ్గర మెప్పు, పప్పు తింటున్నాను కనుక, లేకపోతే ఇది తింటున్నాను కనుక అస్సలు. భోజనాలు బట్టి క్రైస్తవుడు ఎవరు కూడా నామకార్థ క్రైస్తవుడు అనుకుంటాడు. ఆహారాన్ని బట్టి ఎవడు దేవుని దగ్గర మెప్పు పొందడు. నీ ఇష్టమైన తిను. రోమపత్రిక 14:2-3 ఉంది. అసలు కూరగాయలు తినేది అది ఎవరో అన్నీ కూడా రాజపెట్టే మీరు చూసుకున్న తర్వాత. 4వ పాయింట్ అంటే, నామకార్థ క్రైస్తవులు, పైకి క్రైస్తవులు, పేరు క్రైస్తవులు ఎలా ఉంటారంటే, బాప్తిసం గురించి ఎక్కడ పొందాలి ఆలోచిస్తారు. ఎక్కడ పొందాలి, పెద్ద చర్చి ఎక్కడ, లేకపోతే బాగా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడ పొందితే బాగుంటుందని అనుకుంటారు. ఎలీషా కాలంలో ఒక కుష్ఠరోగి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, ఎలీషా దైవజనుడు ఏమంటే, నువ్వు వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునిగు పోద్దన్నాడు. అతడు ఏమన్నాడంటే, మీరు చదువుకోండి 2వ రాజులు గ్రంథము 5:12-14 మనం గమనిస్తే, అతను అంటే, మా దేశంలో అంతకంటే గొప్ప నదులు లేవా? ఆ నదులు లేవా? అక్కడ మునగటం మాకు తెలియదు అనుకున్నావా? ఈ నదిలో మునిగేది అక్కడ ఇక్కడ దగ్గర కోసనా? నువ్వు వచ్చినా ముట్టుకోవాలి అని అనుకుంటూ వచ్చాను. వెళ్ళి ముందు పోవరా అన్నాడు. అప్పుడు వెళ్ళాడు, వెలిగిపోయి. అప్పుడు పనివాడు అన్నాడు, నాయనా ఆ దైవజనుడు ఇంకోటి ఏదన్నా చెప్తే చేయవా నువ్వు?
కనుక చూద్దాం దైవజనుడి మాట ప్రకారం వెళ్దామని చెప్పి మునిగితే ఏమైంది చెప్పండి, స్వస్థత వచ్చేసింది. కొంతమందికి అది బాప్తిస్మం ఎక్కడ పొందాలి, కృష్ణానదిలో తీసుకోవాలా లేదంటే ఒక్కొక్కసారి మనిషి ఒక్కసారి చస్తాడు, చచ్చిన సమాధి చేసేస్తాడు, అవునా? మళ్ళీ బతుకుతాడు, మళ్ళీ చస్తున్నాడు, మళ్ళీ సమాధి చేయటం ఎక్కడన్నా జరిగిందా? బాప్తిస్మం అంటే అది, బాప్తిస్మం వల్ల పాత పెట్టబడ్డాం అంతే. మరి లేచి అంటే ఏంటది? అర్థం లేని మాటలు మాట్లాడకని చెప్పి కనుక ఎక్కడ పొందాలా అక్కడ పొందాలా అని వద్దు. బాప్తిస్మం అని నామకార్థ క్రైస్తవులు ఆలోచిస్తారు, సముద్రం దగ్గర పొందామా. ఇక ఐదవది ఏంటంటే బాప్తిస్మం అనేది ఏ పాస్టర్ గారి దగ్గర పొందాలి. మళ్ళీ ఇది ఒక క్వశ్చన్. పైకి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు కొత్తవి. బాప్తిస్మం అనేది ఎప్పుడు పొందాలి? నమ్మకం ఉందా, పాపాలు కడిగేసుకోమని ఉందా, కడిగేసుకోవాలని ఉందా, నేడే రక్షణ దినం. సరసాల నాయకుడు అర్ధరాత్రి పొందాడు. 8వ అధ్యాయం అపోస్తల కార్యం గ్రంథంలో చూస్తే ఒక ఐక్యపులు చేసి ఆర్థిక మంత్రి ఎప్పుడు పొందాడంటే త్రోవలో పొందాడు. త్రోవ అసలు ఆ పాస్ గారి పిలుపు అనే ప్రవక్తని ఇప్పుడు చూడలేదంట ఆయన. దేవుడు పంపించాడు, వెళ్ళి ఇదిగో వాక్యం చెప్పాడు, చెప్పగానే ఇదిగో నీళ్ళు నాకు ఎక్కడ ఇచ్చే బాప్తిస్మం పొందేసిన అంతే బాస్. ఇక 6వది ఏంటంటే మూఢనమ్మకాలు. పైకి క్రైస్తవులు, ఈ పేరు క్రైస్తవులు ఈలకుండేటువంటి 6వ మూఢనమ్మకం ఏంటంటే ఏ చర్చికి వెళ్తే కలిసి వస్తుంది, ఏ చర్చికి వెళ్తే కలిసి వస్తుంది. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 20-24 వచనంలో అక్కడ సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్తున్నాడు. ఆమె అడుగుతుంది, అయ్యా మా పితరులు అదుగదుగులుగా కొండల మీద, ఆ పర్వతాల మీద, ఆ యెరూషలేము దేవాలయం, నోరు మూసుకో, ఆ కొండలు లేవు, బండలు లేవు, ఆ మందిరాలు లేవు, ఆ మందిరం కాదు ఈ మందిరం. అక్కడ చెప్తున్నాడు యేసు ప్రభువు, దేవుడు ఆత్మ కనుక తనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆ కాలం ఇప్పుడు వచ్చింది కనుక అలా చేయాలి. అది అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ ఉన్న చోటుకెళ్ళి, సత్యం ఉన్న చోటుకెళ్ళి. సత్యం అంటే ఏంటి చెప్పండి? వాక్యమే సత్యం. సత్యముగా వాక్యం చెప్పే చోటుకెళ్ళి, ఆత్మానుసారం నడిపించే చోటుకెళ్ళి. అదే నీ చర్చ్, అదే నీ సహవాసం, అదే నీ ఫెలోషిప్. అంతే తప్ప ఈ పై డామ్ చూసి, అరేంజ్మెంట్ చూసి, అటు చూసి వెళ్ళామంటే అది పైకి క్రైస్తవులకు ఉండే బుద్ధి, అది నామకార్థ క్రైస్తవులకు ఉండే స్వభావం. హృదయంలో క్రీస్తు లేనోళ్ళు ఆలోచించే పనులు. నీకు ఆత్మలో నీవు వెళ్ళే చర్చిలో నీ ఆత్మీయమైన వాక్యం ఉందా? ఆత్మలో నిన్ను నడిపించుతున్నారా? ఆత్మతో సత్యముతో ఆరాధన ఉందా? మరి మన చర్చిలో ఇక్కడ ఉందా? ఉందా? ఇట్టే కదా ఉంది. ఉందా? ఇట్టారు మళ్ళా ఉంది. ఎస్, ఐపీసీ మెస్సియా గ్రేస్ మందిరం అంటేనే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి, ఇటువంటి ఆరాధనకి ఎక్కడ దొరకదు. సవాల్ చేసి చెప్తున్నా. నేను ఎన్నో మీటింగ్లకు వెళ్తూ ఉంటా, ఎన్నో చోట్ల చూస్తూ ఉంటా, ఎంతో మెసేజ్లు వింటూ ఉంటా. మన దగ్గరున్న దొరికే వర్తమానం ముక్కు సూటిగా ఉంటుంది. నా సెంతు చెప్పట్లా, దేవుని చెప్పినట్టు చేస్తున్నా అంతే. బైబిల్లో దేవుడు మనకి ఏం చెప్పమన్నట్టు చేస్తాను అంతే, ముక్కు సూటిగా. వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నా చూస్తారు. వ్యూవర్స్ పెరిగిపోవాలి, చూసేవాళ్ళు పెరిగిపోవాలి, సబ్స్క్రైబ్ పెరిగిపోవాలి, అనేక మంది చూడాలి రావాలి. పొడుగు కథలు, కట్టకథలు, పెట్టకథలు, అక్కడ ఇక్కడ జరిగినవి ఈ కలుగురు మాటలు నేను చెప్పదలుచుకోవాలా. ఆ చెప్పేవాళ్ళకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు, చెప్పగలను. వ్యూవర్స్ పెంచగలను, సబ్స్క్రైబ్ పెంచగలను. నాకు అట్లా చెప్పబుద్ది కాదు. దేవుడు భయపెట్టాడు, చెప్పమాక నువ్వు. వినేవాళ్ళు వింటారు, వచ్చేవాళ్ళే వస్తారు. అందుకని నేను చర్చిలో పనికి మారినటువంటి కట్టుకథలు పెట్టకలు చెప్పి దేవుని సమయాన్ని వృధా చేయను నా దగ్గరకు వచ్చేవాళ్ళని అనవసరమైన మాటల చేత నీకు పంపించను. వాక్యమే ఫలానా చర్చికి వెళ్ళారు, ఏమన్నారో మీరు? వాక్యం విన్నాము అని చెప్పాలాడు. ఆమేన్.
ఏడవది ఏంటంటే కానుకలు ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇస్తే బాగుంటుంది, ఎక్కడ ఇస్తే కలిసి వస్తుంది, అక్కడ ఇద్దామా ఇక్కడ ఇద్దాం. ఎక్కడ ఇవ్వాలన్నది అపోస్తుల కార్యం 4:34లో అపోస్తులైన అపోస్తుల బోధ అపోస్తులు పాదాల దగ్గర పెట్టారంట. కానుకలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? పాదాల దగ్గర. చూసుకోండి నేను చెప్పే మాట ఉందో లేదు. అలాగే మార్క్స్ వారి చివరిలో ఏముంటుందంటే యేసు ప్రభువారంట కానుక పెట్టుకాడు కూర్చున్నాడంట. అందరూ చేంజ్ చేసేస్తున్నారు, పెట్టులేస్తున్నారు. నిన్ను పోషించి ఆత్మలో పోషించి దేవుని యొక్క బోధ అపోస్తుల బోధ ప్రకారంగా నడిపించే చోటికి మీరు అది కూడా ఉత్సాహం, ప్రేరణ, సంతోషం దేవునికి ఇవ్వాలని ఆ ప్రేరణ కలిగిన చోటే కలిగితేనే ఇవ్వండి కాను. దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇక మళ్ళీ పిసినారితనంగాను లోబితనంగాను సనుక్కుంటా కొనుక్కుంటూ ఇచ్చి మళ్ళీ ఎందుకు ఆ ఇచ్చింది వరద అయిపోతుంది, ఆ దేవుని దృష్టిలో మళ్ళీ ఇది అయిపోతుంది. ఇవ్వగలిగితే ఉత్సాహంగా దేవునికి ఇవ్వండి, దేవుని సంతోషంగా ఇవ్వండి, మనపూర్వంగా ఇష్టపూర్వంగా ఇవ్వండి. ఆ ఫలం దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగాక. మూఢనమ్మకాలు క్రైస్తవుల యొక్క నామకార్థ క్రైస్తవుల యొక్క మూఢనమ్మకాలు, రోజులు దినాలు అదని ఇదని పెళ్ళిళ్ళ టైంలో తెలిసింది సంగతి. ఇంకా ఒకసారి ఒక ఆమె అంది, ప్రార్థన చేశాను, చాలా కన్నీరు వచ్చింది, చాలా వాళ్ళ ఫ్యామిలీ అని భార్య భర్త అందరూ. సరే నేను ప్రార్థించి ఆమె టీ ఇచ్చారు, ఏదో తిని వచ్చింది బయట. వాళ్ళు అనకుండా ఉన్నా బాగుండేది. గేట్లోకి వచ్చినాక అన్నాడు అలా ఆయన, మీరు సార్ అయ్యగారు రేపు రావాల్సింది, రేపు వస్తే బాగుండింది. ఏంటి ఎందుకయ్యా అన్న, ఈరోజు శుక్రవారం. ఏ రోజు? శుక్రవారం. బీరువా తెరవం. ఓ సచ్చినోడా నీ జమ్మదగా ఎందుకు వచ్చాను రా బాబు అనుకున్నా. అని నిజంగా క్రైస్తవుడైనా వీళ్ళ బాధ వేసుకుంది. దినాలు మాసాలు, రాత్రులు పగలు, పౌర్ణమాలు అమాసాలు, ఈ పైకి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు కాదు. ఈ మూఢనమ్మకాలు, వస్త్రాలు, పై వేషధారణ బాగుంటే చాలు అనుకుంటారు, హృదయం మాత్రం చెడిపోయి ఉంటుంది ఈ నామకార్థ క్రైస్తవులు. ఆహారాల విషయంలో నేను ఇది తింటే నేను పరిశుద్ధం. భోజనాలు బట్టి ఎవరు దేవుని దగ్గర మెప్పు పొందరు. నాలుగవదిగా చూస్తే బాప్తిస్మం ఎక్కడ పొందాలి? ఎక్కడ పొందాలి అంటే నీకు ఎప్పుడు దేవుని ఆత్మ హృదయంలో పశ్చాత్తాపం తీసేసుకో. తర్వాత బాప్తిస్మం ఏ పాస్టర్ దగ్గర తీసుకోవాలి, ఏ పాస్టర్ దగ్గర తీసుకున్నా ఒకటే. ఆరవదిగా ఏ చర్చికి వెళ్ళాలి? ఆత్మతో శక్తి కొన్న ఆ గల్లు. ఏడవది ఏంటమ్మా? ఎక్కడ కానుక ఇవ్వాలి? నీకు ఎక్కడ దేవుడు ఎప్పుడు నీకు ప్రేరేపిస్తే ఎంత ఇవ్వాలనుకుంటే అంతే దేవునికి ఒరిజినల్ కొలదుగా దేవుడు ఎలా నడిపి అలా ఇవ్వు. ఇక్కడ ఇస్తే కలిసి వస్తే అక్కడ ఇస్తే ఆ పిచ్చి మాటలు మానేసేసి ఈ 7 మూఢనమ్మకాలు ఎవరిలోనూ ఉండొద్దని నా ప్రార్థన. నామకార్థ క్రైస్తువులకు ఉంటే ఉండనివ్వండి, అలాగంటారు, వాళ్ళ బ్రతుకులు అట్టకపోతాయి. నిజమైన స్వచ్ఛమైన ఐపీసీ మెస్సా గ్రేస్ మందిర విశ్వాసుల సభ్యులారా బిడ్డలారా మీ అందరికీ నేను వచనం చెప్తాను. 7 మీలో రానివ్వకండి, మనలో రావద్దు. అప్పుడే మనం చెప్పండి నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలం అంటాం. అప్పుడు దేవుడు ఆశీర్వాదపడి వాస్తవంగా దేవుడు మందిరం. మన దేవుడు ఎవరు చెప్పండి ఒక మాట? డూప్లికేట్ దేవుడా, నిజమైన దేవుడా? రియల్ గాడ్. మనం నిజంగా ఉండాలి. ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దు, అటువంటి పాటించొద్దని మనవి చేసుకుంటూ మిమ్మల్ని దేవుడు ఇంకా మంచి స్వచ్ఛమైన క్రైస్తవులుగా చేసి దేవుడు మేము జీవించునుగాక.